హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్లో రవ్వ దోశనైతే వేస్తున్నాను. దీనికోసం అయితే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొబ్బరి తురుముని, వేపుకున్న పల్లీలని, క్యారెట్ తురుముని, అల్లం తురుముని, కొత్తిమీరని, 2 పచ్చిమిర్చిని, జీలకర్రని, ఇంకా 1 కప్పు ఉప్మా రవ్వని, హాఫ్ కప్పు మైదా పిండిని, హాఫ్ కప్పు బియ్య పిండిని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దానిలోకి మొదటగా 1 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని అదే కప్పు తోటి హాఫ్ కప్పు బియ్య పిండిని, హాఫ్ కప్పు మైదా పిండిని, కొద్దిగా జీలకర్రని, ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పుని, 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండి మిశ్రమం అయితే కొంచెం దోస పిండి ప్యాటర్న్ లో లాగా ఉంది కాబట్టి ఇంకో హాఫ్ కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేయడానికి మనము ఈ పిండిని ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే కలుపుకోవాలి, లేకపోతే దోశలు మొత్తం మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రాకుండా. అందుకే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడే అయితే ఈ పిండిని అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి. మొత్తం ఇక్కడైతే నాకు 3.5 కప్పుల వాటర్ అయితే పట్టాయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని వేడి వేడి పెనం మీద అయితే దోశ పోసుకోవడమే. ఇక్కడ నేనైతే గరిటెతోటి పోస్తున్నాను. మనం గరిటెతోనే కాకుండా చేతితోటి కూడా అయితే డ్రాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దోశనైతే అలా వేస్తాను. ఇలా వేసుకున్న ఈ దోశ పైన మనం సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చిని, క్యారెట్ తురుముని, అల్లం తురుముని, పల్లీలని, కొత్తిమీరని అన్నిటిని యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలనివ్వాలి. ఆ తర్వాత చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడైతే చేతితో డ్రాప్ చేసి వీటన్నిటిని అయితే యాడ్ చేస్తున్నాను. అయితే ఇది కాలడానికి కొంచెం టైం అయితే పడుతుంది, మనకి వెయిట్ చేయాలి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది, సేమ్ హోటల్ స్టైల్లో ఉన్నట్లే ఉంటుంది. చాలా బాగా వస్తాయి, ప్రతి దోశ బాగా వస్తుంది. ఇదండి ఈరోజుటి మన చిన్న వీడియో, ఇన్స్టెంట్ రవ్వ దోశ. దీనిలోకి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.